ఒకవైపు రేవంత్ రెడ్డి వరద బాధితులకు 10,000 ఇస్తా అంటుండు. పంట నష్టానికి గావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులకు గావచ్చు అని ఒకవైపు చెప్తుండు. ఒకవైపు ఏందంటే మీకు ఇచ్చిన రుణం కూడా హామీ ఇచ్చిన పూర్తి స్థాయి రుణమాఫీ కూడా గాలేదు. ఒకవైపు రైతు బంధు పడట్లేదు. ఎట్లా రైతుల గోస ఇంత కష్టాల్లో ఉన్న రైతులకు వాళ్ళ రేవంత్ రెడ్డికి అర్థమైతలేదా ఈ రైతుల కష్టాలు? మాకు రేవంత్ రెడ్డి చేసినైతే మాకేం లేదు. ఆ! మాకు రైతు బంధు కూడా ఏమి ఇయ్యలేదు. కౌలు రైతులకు ఒక్కొక్కరు 2 ఎకరాలు, 3 ఎకరాలు కౌలు తీసుకొని కూడా కౌలు రైతులు కూడా చేసినాం. హ్మ్. ఆ సొంత డబ్బులు కూడా మేమే పెట్టుకొని కూడా ఏం లాభం లేదు. ఒక్కొక్క కౌలు రైతు 3 ఎకరాలు పొలం మొత్తం కొట్టకపోయింది. మరి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు కదా! ఈ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఇంద్రమ్మ రాజ్యంలో కౌలు రైతులను పక్కా ఆదుకుంటామని చెప్పేసి ఎలక్షన్ టైమ్‌లో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఎట్లా మరి? ఇంకా ఏమి ఇయ్యలే సార్ వాస్తవంగా. ఆ! ఏమి ఇయ్యలే. మొత్తం అసలు ఈ లెవెల్‌గా వచ్చినాయి. మొత్తం ఇంటికి మినిమమ్ ఒక ఇంటికి 50,000 నష్టమైంది. పొలం మాత్రం 3 ఎకరాల కౌలుకి ఇస్తా అన్నాడు. ఇంత మటుకు రైతులు మన ఎంఆర్ఓలు ఎవ్వరు ఏం రాలే. ఒక ఇల్లులు చూసిరు కానీ పొలాలు ఇంకేం చూడలే. మీరెంత ఎత్తులు కౌలుకు మేము పొలం? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. 3 ఎకరాలు. మొత్తం ఏటమ్మటే సార్. మొత్తం ఏమి లేదు. మట్టి ఉన్నది. అంతా కొట్టుకుపోయింది. అసలు ఏమి లేదు. పేరు ఒక్క 20 కేజీల బియ్యం కంట్రోల్ బియ్యం ఇచ్చారు సార్ మాకు. అది కాంగ్రెస్ గవర్నమెంట్. అంతే ఇంకా ఏమి ఇయ్యలే. ఏమి లేదు. ఒక తంబాలు కొలితే ఇప్పుడే తంబాలు పిచ్చి చేసారు 2 రోజులు. మొత్తం చీకట్లో ఉన్నాం. చీకట్లోనే ఉన్నాం. ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇటు వచ్చి ఇంకా మమ్మల్ని స్పందించలే. ఏం చేయలే. రుణం ఉందా ఏమన్నా నీకు? మాకు ఏం రుణం లేదు సార్. నాకేం పొలం లేదు. మునాభా ఒకటే కౌలుకే. ఆ కౌలుకే చేసాం. అసలు ఉన్నది పోయింది. ఇంటికి ఒక 50 సార్. ఒక్క ఎకరానికి ఒక 20,000 మాకు కల్పించాలని మాకు ఎమ్మెల్యే గారిని మంత్రిని మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎమ్మెల్యే కూడా రాలే. మా నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఈ ఊరికి రాలే. ఆంధ్ర నేషనల్ హైవే పురుషోత్తం కూడా మీరు చూస్తారు. అదే టీవీలో ఫేమస్ అయిపోయింది. మా ఊరు అసలు మునిగింది ఈ ధర్మారం. ఈ ధర్మారం కూడా ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి తెలుసా అసలు రేవంత్ రెడ్డి కూడా ఈ ధర్మారం అని ఊరు ఉందనేది? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తే కదా రేవంత్ రెడ్డికి తెలిసేది. ఎక్కడ ఉన్నారు వీళ్ళు చెప్తే కదా ఎమ్మెల్యే. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానికంగా అక్కడున్న సీఎం చెప్తున్నా ఏదైనా మన బాధ అనేది తెలుస్తుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు చూద్దానికి కూడా సచ్చిరా బతికిరా ఈ జనాలు నాకు వేసిన ఓట్లు జనాలు ప్రజలు ఉన్నారని కూడా ఇంతవరకు రాను కూడా రాలే. నిత్యావసర సరుకులు కూడా కనీసం ఒక పప్పు బియ్యం సీతారాం తండ తన ధర్మ ఇస్తారు కానీ మా ఊరు కనీసం కూడా ఒక పప్పు లేదు, ఉప్పు లేదు, ఏం లేదు. కలిసిన బట్టలతోటే మేము 6 సార్లు ఎమ్మెల్యేని గెలిపించి అందరూ ఒక రామచంద్ర నాయక్ వేస్తే ఇంత మరికి మా ధర్మారం వచ్చినాక లేనే లేదు సార్. వాళ్ళు కాంగ్రెస్ చెప్పింది కదా ఈసారి మేము మార్పు తీసుకొస్తున్నారు. ఎన్నో మొత్తం చెప్పారు. ఎన్నో చెప్పారు. అన్ని చెప్పి ఓట్లని గుద్దిరు. గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళే మారిపోయారంట. వాళ్ళే మారిపోయారు. ఆడ గిచ్చి కాడికి వచ్చారు, చూసిరు, వెళ్ళిరు. అసలు ఈ ధర్మారం ఎట్టుందిలా ఎమ్మెల్యే కూడా అసలు మేము ఓట్లు వేసారు కానీ అసలు మేము చూడడం చూడలేదు ధర్మారం. ఇంకా ఆ పోస్టర్ మీద చూసినాం. ఆ సీఎం కైనా మన ఎమ్మెల్యేకైనా మాకు ఒక ఎకరానికి 20,000 రూపాయలు కల్పించాలని. ఇంటికి 50,000 నష్టం వచ్చింది. అసలు తినడానికి కూడా బియ్యం లేవు సార్ మాకు. ఒక్క కంట్రోల్ బియ్యం ఒకటి ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనిషికి 25 లక్షలు ఇస్తాను రేవంత్ రెడ్డి గతంలో అన్నాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 10,000 ఇస్తాంటుంది. మరి ఎట్లా సరిపోతాయి 10,000? ఎట్లా సరిపోతుంది సార్? ఒక్కొక్కరికి 30,000 పెట్టినాం సార్ పెట్టుబడి ఒక్క ఎకరానికి. అసలు మొత్తం అయిపోయింది సార్ పెట్టుబడి మొత్తం అయిపోయింది. పెట్టుబడి ఏం లేదు. మొత్తంగా ఒక్కసారి మందు కొడితే అయిపోయింది. వాళ్ళు గతంలో 25 లక్షలు ఇస్తాడు. ఇప్పుడు 10,000 సరిపోతాయి. 10,000 మాకు సరిపోవు. మరి అడుగుతుంది రేవంత్ రెడ్డి. అదే మరి అడుగుతాం. మాకు మంచినీళ్ళు లేదా, కరెంట్ లేదా, మేము ఉత్తమనే ఏటట్టు నుండి అవస్థపడతాను. చెప్పర్లేదు. ఎవరైనా సాయం చేసిన వాళ్ళు ఉన్నారా మాకు? ఆయన ఓటు వచ్చి అట్ట అడుగుతారు. చెప్తున్నా అందరికి సాయం చేస్తున్నా నేను. ఏది సాయం చేసింది ఏది 5 రోజులే. ఏది సాయం మాకు నీళ్ళల్లో ఉంటాను మేము. ఫోన్లలో ఏ ట్యూషన్ అలాగే కనిపిస్తున్నాయి. మేము సాయం చేసినాం, పైసలు సాయం చేస్తాలేదు సార్. మాకు అసలు ఏమైనా లేదు. మేము తినడానికి బియ్యం లేవు. ఒక 20 కేజీలు ఇచ్చిండు. కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం 3 క్వింటాల బియ్యం తెరలు అయినాయి. మా అన్ని టాటర్ల భోజనం అర్జెంట్లో మేము బతికేదే కష్టంగా ఉంది. మాకు ఎట్లా పరిస్థితి ఉన్నోళ్ళమన్నా బాగోవు. మేము పేదవాళ్ళం. మేము చూడు కాళ్ళ నొప్పులతో చూడు గుడ్డలు లేక గుడిసెలు లేక మేము అసలు ఏటోటి నుంచి సాయం పోయాలా వద్దా? మాకు సాయం చేయని దానికి ఎందుకు మాకు? ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఊళ్ళేకత్తలేరు. మరి అధికారులను ఎవరైనా నచ్చిలా? మీకు ఏమైంది బాధ? మాకు ఎవరు సాయం చేయలేదు సార్. ఊళ్ళేక నచ్చిలా? రాలే. ఊళ్ళకి రాలే, పల్లెకి రాలే, ఎటు రాలే మాకు. మరి వాళ్ళు ప్రజాపాలన చెప్తున్నారు కదా? రాట్లే మాకు. రాట్లే. అందరూ ఎక్కడెక్కడ నూనె బియ్యం చెత్తర్లు గిన్నెలు గిలాసులు తండదార మారం అన్ని చెప్తారు.